రేవంత్ రెడ్డి వచ్చినాక నాకైతే పింఛనే ఇయ్యారు. భర్త చచ్చి 7 ఏళ్ళు అప్లై చేసిండ్రా మీరు? మస్తు సార్లు చేసి ఇచ్చిన ఓడు సమాధానమే చెప్పారు. మరి ఎందుకు వస్తలేదంటే ఏం చెప్పారు? ఏమో తిరిగి తిరిగి ఆస్ట వచ్చింది. ఇప్పుడు ఈ ఉచిత బస్సులు గానీ ఉచిత కరెంట్ గానీ ఇట్లాంటి పథకాలు ఇస్తుంది కదా, వీటి వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటే? ఏమో బిడ్డ నాకేం తెలియదు అంతా. నేను ఇంట్లోకైనా వెళ్ళా, నాకు తెలియదు. ఇప్పుడు ఉచిత బస్సు తీసేయాలంటారు, తీసేస్తే మంచిగా ఉంటుందా ఉంచితే మంచిగా ఉంటుందా? ఇక ఏం నేను అంటున్నా కదా బిడ్డ, నాకు తెలియదు. ఇక మీరు అప్పుడప్పుడు బయటకు వచ్చినాక అయినా సరే ఉంటే మంచిగా ఉంటుందా లేదా? ఇక నేను ఇక ఏం చెప్పలేదు. నాకు అసలు ఇక రాను ఎక్కువ కదా, ఎప్పుడో ఇప్పుడు ఒకసారి. కేసీఆర్ పరిపాలన పెన్షన్లు వచ్చినాయి, డెవలప్మెంట్ ఇచ్చిండు, రైతు బంధు అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. మరి ఆయన పరిపాలన నచ్చిందా నీకు? ఈయన నచ్చిందా? నేను అంటున్నా కదా, నేను ఏం చెప్పలేను. నాకు అసలు అర్థమే అయితలేదు. ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుందా మీకు? కరెంట్ ఒక్కటే వస్తుంది, గ్యాస్ వస్తలేదు, ఏమొస్తుంది. అంటే గ్యాస్ అప్లై చేసుకోలేదా? చేసినాం. చేసినాక ఎందుకు వస్తలేదు అడిగారా? గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఉచిత బస్సు తీసేసి ఇలా పెట్టాలంటే ఎవరికి పెడితే మంచిగా ఉంటది? నాకు అంత మైండ్ ఉండదు.